సామాన్య కుటుంబంలో జన్మించి అత్యున్నతమైన లోక్సభ స్పీకర్గా ఎదిగిన జేఎంసీ బాలయోగి జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఆయన కోనసీమ ముద్దుబిడ్డగా చరిత్రలో నిలిచిపోయారని ఎమ్మెల్యే వనమాడి అన్నారు. బుధవారం స్వర్గీయ బాలయోగి 74వ జయంతి సందర్భంగా కాకినాడ జగన్నాథపురం యానం రోడ్లోని బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ దళిత, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన మహోన్నత వ్యక్తి బాలయోగిని ఆంధ్ర రాష్ట్రం కోనసీమ అభివృద్ధికి ఆయన చేసిన కృషి అన్నిటికీ మరిచిపోలేనిదని అన్నారు. రాష్ట్రానికి, దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, పెంకే శ్రీనివాస్ బాబా, బొడ్డు దేవరాజు, తుమ్మల రమేష్, సీకోటి అప్పలకొండ, బంగారు సత్యనారాయణ, అంబటి చిన్న, గొరుసు వెంకట దుర్గారావు, పసగడుగుల శేషగిరిరావు, బూడి ప్రకాష్, మండపాక దుర్గాప్రసాద్, జాన్ వెస్లీ, తెప్పల రామలింగేశ్వరరావు, తిర్ల లక్ష్మీ ప్రసన్న, సయ్యద్ అలీ, పోలిపల్లి జగన్, చింతపల్లి తాతారావు, కొల్లా ఎల్లారావు, ఇమాం సాహెబ్, బుజ్జి, పాలెపు రాజు, పాలెపు నాగేశ్వరరావు, కొటికలపూడి శ్రీను, కరి రాజారావు తదితరులు పాల్గొన్నారు. వెళ్ళిన తర్వాత కోనసీమ వెళ్ళాలంటే రేవుదాటి వెళ్ళాలి, నావులు లాంచీలు ఎక్కాలి. పొద్దున బయలుదేరితే సాయంత్రానికి వెళ్ళేవాడు అమలాపురం వెళ్ళాలండి. అంటే ఏ గ్రామాలు వెళ్ళాలన్నా సాయంత్రం అయిపోయింది. అలాంటిది ఒక బ్రిడ్జి నియమించాలని చెప్పి పట్టుదలగా బ్రిడ్జి కట్టారు, సరస్థాయిగా నిలిచిపోయారు. అదే కాదు, కొన్ని గ్రామాలకు అయితే మంచినీళ్ళు కూడా లేవు ఆ ప్రాంతాల్లో. అలాంటిది మంచినీళ్ళ ట్యాంక్ వెళ్ళి గ్రామాలకు నీళ్ళు ఇచ్చారు, బ్రిడ్జీలు వేస్తారు కొన్ని గ్రామాలకి. అదే కాకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా కృషి చేశారు ఆయన. అలాగా ఆయన ఇంకా ఉండుంటే ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునేవాళ్ళు, చాలా గొప్ప కార్యక్రమాలు చేసుకునేవాళ్ళు. మన మధ్య లేరు ఆయన. లేనప్పుడు కూడా ఆయన ఆశయాలు కానీ ఆలోచన విధానాలు కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటుంది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆయన ఆశయాలు ఆలోచన విధానాలు ముందుకు తీసుకెళ్ళడం కోసం బాలయ్య గారు మన మధ్య లేనప్పుడు కూడా ఆయన కుటుంబాన్ని కూడా ఎక్కువ తెలుగుదేశం పార్టీ మర్చిపోలేదు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయికి మళ్ళీ ఎంపీగా అవకాశం ఇచ్చారు. ఈ రోజున ఆయన స్ఫూర్తిని, బాలయ్య గారి స్ఫూర్తిని వాళ్ళ అబ్బాయి గారిని ముందుకు తీసుకెళ్ళమని కోరడం జరుగుతుంది. ఆ విధంగానే తీసుకెళ్తారు కూడా. అంటే ఒక కుటుంబంలో బాలయ్య గారిని, బాలయ్య గారి కుటుంబాన్ని మర్చిపోకుండా తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్తానని చెప్పడానికి ఇది ఉదాహరణ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎవరైనప్పుడు కూడా ఒక అవకాశం ఇచ్చినప్పుడు అవకాశాన్ని ప్రజల కోసం, పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన నాయకుని ఎప్పుడు ఎవరో మర్చిపోరని మీ ద్వారా తెలియజేస్తాను. చాలా తెలుగుదేశం పార్టీలో ఉన్నత స్థానానికి కల్పించిన చంద్రబాబు నాయుడు థ్యాంక్స్ చెప్పాలని. ఎందుకంటే ఆయన చిన్న స్థాయి నుంచి వచ్చి అందరికీ పరిస్థితులు మత్స్యకారుల గ్రామాల్లో ఆశాచోటండి బాలయ్య గారు. ఎందుకంటే ఎన్నో గ్రామాలు గొడవలు కానీ కార్యక్రమాలు ఉంటే ఆ రోజుల్లో రాజీ చేసి అందరిని ఐకమత్యం చేసి ఒకటిగా చేసిన ఘనత ఒక మా బాలయ్య గారికే ఉంది. మత్స్యకారులు ఎప్పుడో చనిపోతే జైల్లో ఉంటే సద్దాం హుస్సేన్ దగ్గరికి వెళ్ళి మత్స్యకారులని విడుదల చేసిన ఘనత ఆయనకే ఉంది.